Hi movie lovers. Today topic is about Marty Supreme. ఇది ఒక హాలీవుడ్ మూవీ థియేటర్స్ లో అవైలబుల్ ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ మీరు పెట్టే ₹230 ఎవ్రీ పెన్నీ ఈజ్ వర్త్ ఫర్ దిస్ మూవీ. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. మార్టీ మ్యూజర్ అనే ఒక అమెరికన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ యొక్క స్టోరీ ఇది. ఈ మూవీ గురించి ఒక సింగిల్ కోట్లో చెప్పాలి అని అంటే, వెన్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ గోల్స్, ఫేట్ విల్ ప్లే విత్ యూ. దట్స్ ఇట్. మూవీ ప్లాట్లోకి వెళ్తే, ప్యాషనేట్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ తన గోల్ని ఎలా రీచ్ అవుతాడు అనేది ఈ మూవీ. మోర్ దెన్ ఏ క్రాఫ్ట్స్, క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడాలి. ఒక యంగ్ టాలెంట్ బాయ్ తన బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్, యారగెన్స్, లస్ట్. సో ఈ ఇండీసెంట్ బిహేవియర్తో తన గోల్ రీచ్ అవ్వాలనుకుంటాడు. బట్ హీ కాంట్. ఇన్ ద ప్రాసెస్లో తను మౌల్డ్ చేసుకుంటాడు. సో అంటే ఆ స్ట్రగుల్స్, ఆ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేయడం, అప్స్ అండ్ డౌన్స్, సో ఇవన్నీ చూసి తను మౌల్డ్ చేసుకుని ఆ గోల్ రీచ్ అవ్వడానికి వెళ్తాడు. దట్స్ ఈస్ క్యారెక్టర్ ఆర్క్. తను ఎక్కడ డీవియేట్ అవ్వడు. అండ్ ఈవెన్ తన గోల్ ఏంటో తను మర్చిపోడు. ఈవెన్ మల్టిపుల్గా ఫెయిల్ అయినా సరే ఎలా ఉంటాడంటే ఇట్స్ ఏ నెవర్ గివ్ అప్ స్టోరీలో ఉంటాడు. సో అది నాకు బాగా నచ్చింది. అదర్ దన్ దిస్ క్యారెక్టర్ ఆర్క్, స్క్రీన్ ప్లే, బీజిఎం, ఎవ్రీథింగ్ వర్క్స్ లాట్. అంటే వీటన్నిటికి బాగా సపోర్ట్ చేసింది. ఎలాగా ఈ క్యారెక్టర్ ఆర్క్ కి ఈ స్క్రీన్ ప్లే కానీ, బీజిఎంస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సపోర్టింగ్ రోల్. అండ్ కమింగ్ టు క్లైమాక్స్, ఇట్స్ ఏ పీక్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే అప్పుడు దాకా ఉన్న ఒక మూవీని ఒక లిఫ్ట్ ఇస్తుంది మూవీకి ఆ క్లైమాక్స్ అనేది. ఎలా అంటే, ఇప్పుడు ఇనీషియల్గా తను ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడే వెళ్ళి సెల్ఫ్ రెస్పెక్ట్ ఓన్ చేసుకుంటాడు. దట్స్ ఏ పీక్. 10 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న పీపుల్ మ్యాండేటరీగా చూడాల్సిన సినిమా ఇది. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్. టాటా, బై బై.